ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకి ఆఫ్లైన్ క్లాసెస్ రన్ అవడం చాలా కష్టంగా ఉంది. మరి ఇటువంటి సమయంలో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీకోసం మీరు ఇంట్లోనే ఒక అరిథమెటిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధంగా నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్ అనుకునేరు కాదు, మరి చాలామందికి తెలియదు, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండి ఇది. ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ ఉండదు. మరి ఈ బుక్ను మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మీరు హైయెస్ట్ స్కోర్ చేస్తారు. మరి ఇందులో మనకి క్యాట్ లెవెల్, మ్యాట్ లెవెల్ కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అండి. మరి వాటికి షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పైన షార్ట్ కట్స్ తీసుకుంటాం. మరి ఈరోజు మనం యావరేజ్ టాపిక్ తీసుకుంటే ఇదే బుక్ నుండి. మరి యావరేజ్ టాపిక్లో ఈ బుక్లో 177 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి మనం డైలీ తీసుకుంటే ఒక 15 to 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఫస్ట్ టు 177 క్వశ్చన్స్ ఏ విధంగా వెళ్తాను, షార్ట్ కట్స్ ఏ విధంగా తీసుకుంటాను. సో మీరు డైలీ ఫాలో అవ్వండి. మీరు దీన్ని ఒక నోట్స్గా తయారు చేసుకోండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే అడ్వాన్స్గా చెప్తున్నాను. కంప్లీట్గా ఇలా కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఈ విధంగా. సో అందుకోసం చెప్తున్నాను, దీన్ని యూజ్ చేసుకొని మీరు ఒక నోట్స్గా తయారు చేసుకుంటే మీరు కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అందుకోసం చెప్తున్నాను. చూడండి, ఈరోజు మనం యావరేజ్ టాపిక్ తీసుకుంటే ఫస్ట్ టు మనం లాస్ట్ వరకు ఎలా వెళ్తున్నాం అనేది ఒకసారి చూడండి. క్లియరే కదా? సో ఈరోజు మనం తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నుండి వెళ్తున్నాం. సో మొదటి క్వశ్చన్ మీరు అందులో ఇంగ్లీష్లో ఉంటుంది, నేను తెలుగులోనే చెప్తాను, మీరు రాసుకోవచ్చు. చూడండి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం ఏం చెప్తాం? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చెప్తాం. ఇంగ్లీష్లో అయితే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని తీసుకుంటాం. ఇది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని తీసుకుంటే ఈ విధంగా మనం ఫార్ములా తీసుకుంటాం. క్వశ్చన్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు, షార్ట్కట్ ఎలా చేయొచ్చు అనేది. క్వశ్చన్ నెంబర్ 1 ఏమిచ్చిందంటే, 7 వ్యక్తుల యొక్క బరువులు వరుసగా 54 కేజీలు, 78 కేజీలు, 43 కేజీలు, 82 కేజీలు, 67 కేజీలు, 42 కేజీలు, 75 కేజీలు. సో చూడండి, 7 వ్యక్తుల యొక్క బరువులు వరుసగా ఈ విధంగా ఇచ్చిండు. మరి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, యావరేజ్ బరువు ఎంత, సగటు బరువు ఎంత, సగటు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి యాక్చువల్గా మనం ప్రెషర్లు ఎలా తీసుకుంటాం? సో ఈ విధంగా టోటల్ నంబర్స్ మనం యాడ్ చేసి, ఇక్కడ టోటల్ నంబర్స్ యాడ్ చేసి ఎంత, వాళ్ళు 7 మెంబర్స్ కాబట్టి 700 అంటే 7తో డివైడ్ చేస్తే చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. చూడండి, రాసుల మొత్తం టోటల్ బై వారి యొక్క నంబర్స్ ఎంత, 7 మెంబర్స్ కాబట్టి ఆ 7 మెంబర్స్ అని తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ప్రెషర్ తీసుకోండి. కానీ షార్ట్కట్ ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటే, ఇక్కడ టోటల్ నంబర్స్ ఏ విధంగా ఇచ్చిండు? 40, 50, 60, 70, 80లో ఉంది. మరి నేను జనరల్గా ఒక నెంబర్ తీసుకుంటా, 60 అనే నెంబర్ తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ విధంగా కాకుండా ఈ విధంగా చేస్తాం. ఇలా 60 అనే నెంబర్ తీసుకుంటున్నా, జనరల్గా ఒక నెంబర్ తీసుకున్న తర్వాత 54, ఇది 60 అంటే -6 తక్కువగా ఉంది. ఇక్కడ 78, 60 అంటే ప్లస్ 18, ఈ 18 ఎక్కువ ఉంది. మరి ఇది 60, ఇది 43 అంటే 17 తక్కువ ఉంది. మరి ఇక్కడ 82 అంటే 22 ఎక్కువ ఉంది. మరి నెక్స్ట్ ఇక్కడ 67 అంటే ప్లస్ 7 ఎక్కువ ఉంది. 60, 67, 7 ఎక్కువ ఉంది. 42 అంటే -18 తక్కువ ఉంది. మరి 75 అంటే ప్లస్ 15 ఎక్కువ ఉంది. ఇక్కడ ప్లస్ 18 -18 క్యాన్సల్. మరి ఇక్కడ 6, 17 రెండు తీసుకుంటే మనకి ఎంత? 23 అవుతుంది. 23, 22 క్యాన్సిల్ చేస్తే ఇంకా రిమైనింగ్ 1 ఉంటుంది. ఆ 1 తీసేస్తే మనకి ఇక్కడ 6 ప్లస్ ఇక్కడ 15 ఎంత వస్తుంది అంటే 21 అంటే వాళ్ళ మెంబర్స్ ఎంత? 7 మెంబర్స్. సో బై 7 చేస్తే 3. ఇక్కడ ప్లస్ వస్తే దీనికి ప్లస్ యాడ్ చేయండి. సో ప్లస్ అంటే మనకి యావరేజ్ ఏమొస్తుంది అంటే 63 అనేది యావరేజ్ వస్తుంది. 63 కేజీలు అనేది వారి యొక్క సగటు బరువు అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లస్ అంటే పాజిటివ్ వస్తే యాడ్ చేయాలి, నెగిటివ్ వస్తే మైనస్ చేయాలి, అదే యావరేజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం టోటల్ కాకుండా దాన్ని ఈ విధంగా కాకుండా
మనం ఏదో ఒక నంబర్ అందులో సెంటర్ నెంబర్ తీసుకొని సో దానికి తక్కువ ఉన్న నంబర్స్ ఎక్కువ ఉన్న సో ఆ వాల్యూస్ రాసుకొని సో మిగతా ఏదైతే మనకి కట్ అయ్యి ఏ విధంగా అయితే 21 వచ్చిందో అదే 7 మెంబర్స్ తోటి అంటే మనం డివైడ్ చేస్తాయి. అది నెగిటివ్ వస్తాయి మనం మైనస్ చేయాలి, పాజిటివ్ వస్తాయి ప్లస్ చేయాలి. సో ఈ విధంగా మనం 63 kgs అనేది యావరేజ్ సగటు బరువు అనేది తీసుకుంటాం. సో ఇది మొదటి క్వశ్చన్. మరి రెండో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందనేది చూడండి ఒకసారి. సెకండ్ వన్ చూడండి. మనకి క్లియర్గా నంబర్స్ ఇచ్చాడు. 385, 441, 876. నెక్స్ట్ వన్ తీసుకుంటే 221, 536, 46, 291, 428 యొక్క సగటు ఎంత చూడండి. సెకండ్ క్వశ్చన్ 385, 441, 876, 221, 536, 46, 291, 428 యొక్క సగటు ఎంత యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సెకండ్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనండి. మరి పెద్ద వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఆప్షన్ వైజ్గా వెళ్ళిపోవచ్చు. ఆప్షన్లో మనకి ఇచ్చింది ఏ విధంగా 221, ఆప్షన్ బి 403, నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుంటే 428, ఆప్షన్ డి 536. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఇవి టోటల్ చేసి మనం ఏం చేయాలి, బై 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అంటే మనం డినామినేటర్లో 8 రాసుకోండి. సో 8 తో డివైడ్ చేసి ఇది టోటల్ యాడ్ చేసి 8 తో డివైడ్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో అలా కాకుండా మనం కొంచెం సింపుల్గా వెళ్ళాలనుకోండి ఇవి ఫస్ట్ వాల్యూస్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. 5 + 1 6 + 6 12 + 1 అంటే ఎంత 13 ప్లస్ ఇక్కడ 19 ప్లస్ ఇక్కడ 25 26 ప్లస్ ఎంత అంటే 34. సో ఫస్ట్ వాల్యూ 4 ఉంది కాబట్టి చూడండి మనం డినామినేటర్ దేంతో చేస్తాం, 8 తోటి చేస్తాం. సో 8 తోటి మనం చేయాలంటే 4 రావాలి. అంటే చూడండి దీంతో మల్టిప్లై చేయాల్సిందే కదా. అంటే 4 రావాలంటే 8 × 1 = 8 వస్తుంది కానీ 4 రాదు. సో 8 × 1 ఎంత 8 కానీ 4 వస్తుందా, రాదు. ఆప్షన్ క్యాన్సర్. సో ఇక్కడ 8 × 6 = 48. సో 8 వస్తుంది 4 రావట్లేదు. సో ఈ ఆప్షన్ క్యాన్సల్. సో 8 × 3 = 24, 8 × 8 = 64. సో ఈ రెండు ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ రెండు ఛాన్సెస్ ఉన్నప్పుడు చూడండి సెకండ్ వాల్యూస్ కౌంట్ చేయండి. 8 4 12, 12 ప్లస్ ఇక్కడ 7 ఎంత వస్తుంది 19, 19 ప్లస్ 2 ఎంత 21, 21 ప్లస్ 3 24, 24 4 ప్లస్ ఇక్కడ 4 అంటే 28, 28 ప్లస్ 9 అంటే 37, 37 ప్లస్ ఇక్కడ ఎంత 2 39, 39 ప్లస్ 3 ఎంత అంటే 42 అంటే ఆల్రెడీ 4 ఉంది. ఈ 3 దీనికి యాడ్ చేసుకుంటే మనకి 2 అంటే 24 అనేది మనకి నెంబర్ వచ్చింది. 24 8 8 ఎంత 64. మరి 8 3 ఎంత 24. సో 24 డివైడ్ అవుతుంది కాబట్టి మనం ఆప్షన్ బి వెళ్ళిపోవచ్చు. సో సగటు ఎంత అంటే 403 అనేది సగటు అవుతుంది యావరేజ్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే టోటల్ మనం సమ్ చేసి మనం బై 8 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే థర్డ్ వన్. సో అందులోనే మీరు థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ 5 మెంబర్స్ యొక్క ఇన్కమ్ ఇచ్చిండు, 5 వ్యక్తుల యొక్క నెల ఆదాయం ఇచ్చిండు. మరి ఆదాయం ఏ విధంగా ఉంది అంటే 1132 5 మెంబర్స్ వాళ్ళు ఎంత మెంబర్స్ వాళ్ళు 5 మెంబర్స్ 1132 1140 వారి యొక్క మంత్లీ ఇన్కమ్ ఇది 1140 1144 11 ఇక్కడ 1136 1148. సో ఈ విధంగా మనకి 5 వ్యక్తుల యొక్క మంత్లీ ఇన్కమ్ ఇచ్చిండు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సేమ్ మళ్ళీ యావరేజ్ ఇన్కమ్ ఎంత, వారి యొక్క యావరేజ్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా తీసుకున్న వాళ్ళు చూడండి 5 వ్యక్తుల యొక్క నెల సంపాదన ఇచ్చిండు. సో దీనికి మనం ఏం చేయాలి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్గా మనం ఏం చేస్తాం, ఇది టోటల్ మనం యాడ్ చేస్తాం. అలా చేయకుండా నేను ఏం చేయమంటున్నా, షార్ట్కట్లో ఏం చేయమంటున్నా అంటే చూడండి టోటల్ 5 మెంబర్స్ కాబట్టి 1100 1100 1100 అనేది కామన్ అయిపోతుంది. సో సెంటర్గా నేను ఒక 40 అనేది నెంబర్ తీసుకుంటా. సో 40 నెంబర్ తీసుకోండి. 40కి 32 ఎంత -8 8 తక్కువ ఉంది. మరి 40కి 40 అంటే 0. మరి 40 44 అంటే ఏం తీసుకోవచ్చు, ఇక్కడ
+4 ఎక్కువ ఉంది అంటే 4 ఎక్కువ ఉంది. 36 అంటే 40లో ఎంత తక్కువ ఉంది -4. 48 అంటే దీనికి ఎంత ఎక్కువ ఉంది +8. సో -8 +8 -4 +4 క్యాన్సల్. సో టోటల్గా మనకి 0 ఉంది కాబట్టి మనకి 0 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 40. సో 40 అంటే మనం 1100 ఉంది కాబట్టి ఆ 11 తీసుకుంటే 1140 అనేది ఆన్సర్ అయిపోతుంది. చూడండి వారి యొక్క యావరేజ్ సగటు సంపాదన సగటు ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే 1140 అని తీసుకున్నాం. ఆన్సర్ 1140 ఉంటుంది. చూడండి సో నేను ఏం తీసుకుంటున్నా 11 11 11 ఆల్రెడీ కామన్ ఉంది కాబట్టి 40 తీసుకొని సో తక్కువ నెంబర్స్ ఎక్కువ నెంబర్స్ మనం తీసుకోండి ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోండి. సో నంబర్ రిమైనింగ్ ఏమైనా ఉంటే దాన్ని బై 8 చేయాలి. సో లేదు కాబట్టి 0నే తీసుకుంటాం. సో 0 వస్తుంది. 40 అంటే ఇలాగూ 40 1100 అనేది కామన్ ఉంది కాబట్టి 1140 యావరేజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి 4th క్వశ్చన్. ఫోర్త్ వన్ చూడండి సేమ్ ఈ విధంగానే 4th క్వశ్చన్. సేమ్ 5 వ్యక్తుల యొక్క మంత్లీ ఇన్కమ్ ఇచ్చిండు. సో 5 వ్యక్తుల యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత 15,000, 26,000, నెక్స్ట్ 16,000, 19,000, 50,000. చూడండి 5 వ్యక్తుల యొక్క మంత్లీ ఇన్కమ్ ఏ విధంగా ఇచ్చిండు 15,000, 26,000, 16,000, 19,000, ఇక్కడ 50,000. మనకి క్వశ్చన్ ఏమన్నాడంటే వారి యావరేజ్ ఆదాయం కంటే ఎంతమంది సంపాదన సగటు కంటే తక్కువగా ఉండును. చూడండి ఎంతమంది యొక్క సంపాదన వీరి యొక్క సంపాదన ఏదైతే ఉందో యావరేజ్ కంటే ఎంతమంది తక్కువగా ఉండును ఆ విధంగా తీసుకోవచ్చు. సో యావరేజ్ సంపాదన ఏదో ఒకటి వస్తుంది కదా. సో యావరేజ్ సగటు వచ్చిన నంబర్ ఏదైతే ఉందో ఆ సగటు కంటే ఎంతమంది సంపాదన తక్కువగా ఉండును అన్నాడు. సో మనకి ఆప్షన్లో ఇచ్చిండు ఏమి ఇచ్చిండు 1 2 3 4 ఇచ్చిండు. సో అలా కాకుండా మనం టోటల్ యాడ్ చేస్తాం కదా యావరేజ్ అంటే అలా చేయకుండా మీరు నేనేం చేయమన్నా 15 26 ఇక్కడ 16 19 50 ఉంది. సో మీరు 25 నెంబర్ అనేది సెంటర్లో తీసుకోండి. సో 25 తీసుకుంటే 25కి ఇది ఎంత తక్కువ ఉంది -10. మరి 25కి ఇది ఎంత ఎక్కువ ఉంది +1. మరి 25కి ఇది ఎంత తక్కువ ఉంది 5 + 4 అంటే +9. మరి 25కి ఇది ఎంత తక్కువ ఉంది అంటే +9 -9 ఇది -6. మరి అదెంత ఎక్కువ ఉంది అని అంటే 25. చూడండి 10 19 ఇది -25 +25 క్యాన్సల్. సో 1 ఉంది. సో 1 వాళ్ళ మెంబర్స్ ఎంత 5 మెంబర్స్. సో 0.2 వచ్చింది. దాన్ని 25 200 అంటే వారి యొక్క యావరేజ్ ఎంత అంటే చూడండి యావరేజ్ 25,200 అనేది యావరేజ్ వస్తుంది. ఎందుకంటే 25.2 అంటే 25,200 అన్నట్టు. సో 25,200 అనేది యావరేజ్. మరి యావరేజ్ కంటే ఎంతమంది సంపాదన తక్కువగా ఉండును. సో 15 అనేది యావరేజ్ కంటే తక్కువ, 16 అనేది యావరేజ్ కంటే తక్కువ, 19 అనేది యావరేజ్ కంటే తక్కువ. సో వీళ్ళు 3 వ్యక్తులు కాబట్టి ఎంతమంది తక్కువ సగటు కంటే 3 వ్యక్తులు వారి యొక్క సగటు సంపాదన కంటే తక్కువగా ఉండును అంటే 3 మెంబర్స్. ఇది 4th వన్. మరి 5th క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ వన్ చూడండి ఏ విధంగా ఇచ్చిండు సింపుల్ క్వశ్చన్. అది 15 మంది యొక్క సగటు యావరేజ్ ఇచ్చిండు 41.4. 15 మంది యొక్క సగటు ఏమి ఇచ్చిండు 41.4. అయినా వారి యొక్క టోటల్ ఎంత టోటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం తీసుకున్నామంటే యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ బై ఇక్కడ నంబర్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి మనకు యావరేజ్ ఇచ్చిండు నంబర్స్ ఇచ్చిండు సమ్ కావాలి. సో ఇది చేస్తే మనకి టోటల్ వచ్చేస్తుంది కాబట్టి ఇవి రెండు మల్టిప్లై చేస్తే 15 4 = 66, 15 1 = 50 + 1 అంటే 21 అవుతుంది 6. మళ్ళీ 15 4 = 60 ప్లస్ ఇక్కడ 2 అంటే 62 పాయింట్ అంటే టోటల్ ఎంత అంటే 621 అనేది వారి 15 నంబర్స్ ఏదైతే 15 నంబర్స్ ఉన్నాయో సో ఆ 15 నంబర్స్ యొక్క టోటల్ ఎంత అంటే 621. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ సేమ్ చూడండి ఏమి ఇచ్చిండు అని అంటే 25A + 25B = 115 అయినా
ఏ కామా బీల యొక్క సగటు ఎంత? చూడండి 25a ప్లస్ 25b ఈక్వల్స్ 115. అయితే ఏ కామా బీల యొక్క సగటు ఎంత? మరి ఏబీల యొక్క సగటు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం తీసుకోవచ్చు? a ప్లస్ b బై 2a కదా చేయాల్సింది. సో a ప్లస్ b బై 2. మరి దీని నుండి తీసుకుంటే 25 కామన్ తీసుకుంటే a ప్లస్ b. సో 115 అలాగే ఉంటుంది. 25 ఎంతలో 5 5 5 ఎంత 23. సో a ప్లస్ b ఈక్వల్స్ ఏమొస్తా అంటే 23/5 అనేది మనకి నెంబర్ వస్తుంది a ప్లస్ b వాల్యూ. మరి దీనిలో అప్లై చేస్తే 23/5 అనేది a ప్లస్ b వాల్యూ. సో ఈ వాల్యూ మరి బై 2 ఉంది కాబట్టి దాన్ని 1/2 రాసుకోండి. అప్పుడు ఈ రెండింటికి ఏమొస్తుంది 10 వస్తుంది. అప్పుడు దీని సెంటర్లో ఉంది కాబట్టి 2.3 అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఏ కామా బీల యొక్క యావరేజ్ ఎంత అంటే 2.3. కానీ ఇది ఆప్షన్లో ఉంది అని అంటే లేదు. మీరు ఆప్షన్ చూడండి 2.3 అనే ఆప్షన్ లేదు. సో మనకి ఆన్సర్ ఏది రైట్ అవుతుంది 2.3. అందులో పైన ఇది నన్ ఆఫ్ ది వన్ తీసుకోవచ్చు. మరి 7th క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అది. ఒక కంపెనీలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, వారి యొక్క వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో ఇక్కడ వర్కింగ్ అవర్స్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్స్ 3 to 5 అని తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 7. వర్కింగ్ అవర్స్ 5 to 7 తీసుకుంటే 10 మెంబర్స్ ఎంప్లాయీస్. 7 to 9 తీసుకుంటే 18 మెంబర్స్ ఎంప్లాయీస్. 9 to 11 తీసుకుంటే 57 మెంబర్స్ ఎంప్లాయీస్. మరి 11 to 13 అవర్స్ తీసుకుంటే 14 మెంబర్స్ ఎంప్లాయీస్. మరి 13 to 15 తీసుకుంటే ఇక్కడ 8 మెంబర్స్ ఎంప్లాయీస్. మరి ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చిండు. మరి యావరేజ్ వర్కింగ్ అవర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ వర్కింగ్ అవర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో మనం యావరేజ్ చేయాలి అని అంటే 3 to 5 అవర్స్ అన్నాడు. అంటే మనం కరెక్ట్గా తీసుకోవాలంటే మిడిల్ నెంబర్ తీసుకుంటే 4, దీనికి మిడిల్ నెంబర్ 6, దీనికి 8, దీనికి 10, దీనికి 12, దీనికి 14. సో మనం యావరేజ్గా వర్కింగ్ అవర్స్ యావరేజ్గా తీసుకోమన్నాడు కాబట్టి ఈ సెంటర్ నెంబర్ తీసుకోండి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్తో మల్టిప్లై చేస్తే 728. సో ఇది చేస్తే 60. మరి ఇవి రెండు చేస్తే 144. మరి ఇవి రెండు తీసుకుంటే 570. మరి ఇవి రెండు తీసుకుంటే ఎంత వస్తుంది 168. మరి ఇవి రెండు తీసుకుంటే ఎంత వస్తుంది 112 వస్తుంది. సో ఈ విధంగా టోటల్ వచ్చిన తర్వాత మనకి టోటల్ 10 ఇక్కడ 8 వస్తుంది. 1082 వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అంటే 114. సో ఈ 114 అనేది డివైడ్ చేయండి. చూడండి నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్లో సెంటర్ నెంబర్ తీసుకున్నా. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే వారి యొక్క అవర్స్ తీసుకుంటే మనం ఇలా టోటల్ తీసుకుంటే ఆ టోటల్ యాడ్ చేస్తే 1082. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అంటే 114. సో ఇది మనం డివైడ్ చేస్తే మనకి 9.49 వస్తుంది. సో 9.5 అనేది యావరేజ్గా తీసుకోవచ్చు. సో సగటు యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎలా తీసుకుంటే 9.5 అనేది తీసుకుంటాం. సో అది ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియరే కదా. సో 7th one అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ మనం చేసేది ఏం లేదు, ఎంప్లాయీస్ ఉన్నారు కాకపోతే నంబర్ అనేది ఈ సెంటర్ నెంబర్ యావరేజ్ వర్కింగ్ అవర్స్ అన్నాడు కాబట్టి ఈ సెంటర్ ఈ రెండిట్లో ఈ సెంటర్ ఏదైతే నెంబర్ ఉందో అది మనం యావరేజ్గా తీసుకోవాలి. క్లియరే కదా. సో నెక్స్ట్ వన్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిండు అని అంటే 0, 5, 4, 3 యొక్క సగటు ఏ. నెక్స్ట్ వన్ -1, 0, +1, 5, 4, 3 యొక్క సగటు యావరేజ్ ఇచ్చిండు బి. నెక్స్ట్ వన్ 5, 4, 3 యొక్క యావరేజ్ సి. అయినా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏబిసి విలువ ఎంత? చూడండి 8th క్వశ్చన్ 0, 5, 4, 3 యావరేజ్ ఏ సగటు, -1, 0, +1, 5, 4, 3 యావరేజ్ బి, 5, 4, 3 యావరేజ్ సి. సో ఏబిసి వాల్యూ ఎంత? చూడండి యావరేజ్ అంటే సమ్ టోటల్ చేయాలి కదా. సో టోటల్ చేస్తే ఇక్కడ 12 అంటే 12 బై ఇక్కడ 4 నంబర్స్ కాబట్టి బై 4 చేస్తే 3. సో ఏ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ -1 +1 క్యాన్సిల్, 5, 4, 3 సేమ్ 12. సో ఇక్కడ 12 బై టోటల్ నంబర్స్ ఎంత 6 నంబర్స్ కాబట్టి బై 6 చేస్తే 6 2 12, 2 యావరేజ్ బి ఈక్వల్స్ 2. సో ఇది మళ్ళీ సేమ్ 12 తీసుకుంటే 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 3. సో కట్ చేస్తే 4 వస్తుంది, 3 4 సో
సో ఇది సి వాల్యూ, ఏబిసి వాల్యూ అన్నాడు కాబట్టి 3 ఇక్కడ 2 ఇక్కడ నెక్స్ట్ 4. సో మనకి రేషియోలో ఇచ్చిండు, అందులో ఆప్షన్లో రేషియో వైజ్ ఇచ్చిండు కాబట్టి 3:2:4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది 8th క్వశ్చన్. మరి 9th క్వశ్చన్ ఒకసారి చూస్తే, 9th క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి, కునల్ అనే వ్యక్తి 65 బుక్కులను 1050 రూపాయలు ఖరీదు చేసిండు. 50 బుక్కులను 1020 రూపాయలకు ఖరీదు చేసిండు. అయినా ఒక్కో బుక్ యొక్క సగటు ధర ఎంత? ఒక్కో బుక్ యొక్క సగటు ధర ఎంత? ఈ విధంగా క్వశ్చన్, 9th క్వశ్చన్. 65 బుక్కులను 1050, 50 బుక్కులను 1020కి ఖరీదు చేస్తే ఒక్కో బుక్ యావరేజ్ సగటు ధర ఎంత? మరి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇవి రెండు యాడ్ చేస్తే 2070. మరి ఇవి రెండు బుక్స్ అంటే ఇక్కడ 65 బుక్కులు 50 బుక్కులు, సో ఈ విధంగా తీసుకుంటే 115 అవుతుంది. సో ఇవి రెండు మనం డివైడ్ చేస్తే 100 ఇంటూ ఇక్కడ 1800, 15 ఇంటూ 18 270. సో 1800 ప్లస్ 270 అంటే 2070 అవుతుంది. కాబట్టి సో అది ఎంతలా కట్ అవుతుంది? 18. సో ఒక్కో బుక్ సగటు ధర ఎంత అంటే 18 రూపీస్. మరి ఇది ఆప్షన్లో ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ అది చూడండి. ఓకే కదా? సో ఈ విధంగా మనం టోటల్గా తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ బుక్స్, టోటల్ అమౌంట్ డివైడ్ చేస్తే మనకి 18 వస్తుంది. సో ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. 10th క్వశ్చన్ వెరీ వెరీ ఈజీ అండి. 10th వన్ ఏమన్నాడు? ఏ కమా బి లేదంటే ఎక్స్ కమా వై, క్లియర్ కదా? ఎక్స్ కమా వైల యొక్క విలోమముల సగటు ఎంత? ఎక్స్ కామా వైల యొక్క విలోమముల సగటు. సో విలోమం ఎక్స్ కామా వైకి విలోమం ఏం తీసుకుంటాం? 1/x. వైకి విలోమం ఏం తీసుకోవచ్చు అంటే 1/y. సో విలోమముల సగటు అంటే ఏమొస్తుంది? దాని బై 2, ఇదే కదా? మరి ఇక్కడ తీసుకోవాలి అని అంటే xy అంటే xy వస్తుంది. ఇది xy అంటే ఇది y అవుతుంది, ఇది ప్లస్ x అవుతుంది, బై 2 సో ఇది రివర్స్ అయ్యి మళ్ళీ 1/2 అవుతుంది. కాబట్టి x ప్లస్ వై బై ఈ 2 అనేది 1/2. సో 2xy అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. సో ఇక్కడ x ప్లస్ వై బై 2xy అనేది ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ అన్నాడు xyల యొక్క విలోమం సగటు, విలోమంలో సగటు ఎంత అన్నాడు. సగటు అని అంటే వీటి యొక్క విలోమం అంటే 1/x, సో 1/y. సో సగటు అన్నాడు కాబట్టి ప్లేస్ చేసి బై 2, ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా చేస్తే x ప్లస్ వై బై 2xy. సో ఇది 10th వన్. మరి 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిండు అని అండి, సేమ్ ఈ విధంగానే ఉంది. రెండు సంఖ్యల సగటు xy, రెండు సంఖ్యల సగటు xy. అందులో ఒక సంఖ్య x అయితే రెండవ సంఖ్య ఇది. ఒక సంఖ్య x అయితే రెండవ సంఖ్య ఇది. రెండు సంఖ్యల సగటే అది అవుతుంది. కాబట్టి x ప్లస్ రెండవ సంఖ్య బై 2 చేస్తేనే నీకు xy వచ్చింది, సగటు వచ్చింది. ఇది బై 2 చేస్తేనే నీకు యావరేజ్ వస్తుంది. సో ఇది యావరేజ్ మల్టిప్లై అవుతుంది కాబట్టి నాకు రెండవ సంఖ్య కావాలి. సో రెండవ సంఖ్య కావాలంటే 2 ఇంటూ ఇక్కడ xy అవుతుంది, మైనస్ ఈ x అడ్డుపోతే మైనస్ అవుతుంది. సో ఆన్సర్ ఇదే. రెండవ సంఖ్య ఏదంటే 2xy మైనస్ x అనేది రెండవ సంఖ్య అయిపోతుంది. క్లియరే కదా? సో మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేసాం? ఫస్ట్ టు 11 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసాం. సో 12 to 20 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇలాగే మీరు డైలీ ఫాలో అయితే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకోసం ఈ విధంగా ప్లాన్ చేశాను. సో మీరు ఫాలో అవ్వండి. క్లియరే కదా? థ్యాంక్ యూ.